హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిసప్పాయింట్ చేసేసారండి. వార్ 2 మూవీ టీము మన తారక్ ఖాన్ అభిమానులు, హృతిక్ రోషన్ గారి అభిమానులు డిసప్పాయింట్ అయితే చేసేసారు. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్నటువంటి వార్ 2 మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఆ మూవీలో ఉన్నటువంటి మన తారక్ ఖాన్, హృతిక్ రోషన్ గారి ఫేస్ ఆఫ్ సాంగ్ కోసం అయితే ప్రతి ఒక్కరూ కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారని చెప్పాలి. అసలు బాలీవుడ్ ప్లానింగ్ ఏ విధంగా ఉండిందంటే, మూవీ రిలీజ్ అయ్యి ఒక 2-3 వీక్స్ ముందు ఆ మూవీకి సంబంధించిన వీడియో సాంగ్స్ అయితే ఒక్కొక్కటిగా రిలీజ్ అయితే చేస్తారు. అదేవిధంగా వార్ 2 మూవీకి సంబంధించిన మన హృతిక్ రోషన్ గారి తారక్ ఖాన్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తారని ఫ్యాన్సే కాదు, న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఎదురు చూశారు. కానీ ఫుల్ సాంగ్ కావాలితే మీరు ఆగస్టు 14న టికెట్ కొనుక్కి థియేటర్కి వెళ్ళి అయితే మీరు చూడండి. నేను ప్రోమో మాత్రమే రిలీజ్ చేస్తానని చెప్పేసి ఆ సాంగ్కి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్తో పోస్టర్ని అయితే వాళ్ళు రిలీజ్ చేసి ప్రోమో రిలీజ్ డేట్ని అయితే వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేశారు. అసలు నిజంగా డిసప్పాయింట్ అయితే చేసేసారు వాళ్ళు. ఎంత ఎదురు చూశానంటే వాళ్ళే కదా, నేను కూడా చాలా అంటే చాలా ఎదురు చూశాను నేనైతే సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందని. కానీ వాళ్ళైతే థియేటర్కి వెళ్ళి చూడమంటున్నారు. ప్రోమో అయితే ఈ రోజు రిలీజ్ అవుతుంది, అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, టైం అయితే ఇవ్వలేదు, కానీ ఈ రోజు అయితే ప్రోమో అయితే రిలీజ్ కాబోతుంది. ఇది పక్కన పెడితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మధ్యలో ఒక ఫోటో అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. పక్కన నేను స్క్రీన్ మీద చేస్తాను, ఫోటో వేస్తాను చూడండి. ఆ ఫోటోలో మన తారక్ ఖాన్ చూస్తే నేనైతే షాక్ అయిపోయి, ఏంటి తారక్ ఖానేనా అనేటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే తారక్ ఖాన్ ఎక్కువగా స్టైల్ మీద అయితే ఫోకస్ పెట్టడు. జస్ట్ పెద్ద బిగ్ ఈవెంట్స్కి అయితే తప్పించి నార్మల్ మ్యారేజెస్ ఫంక్షన్ కానివ్వండి, చిన్న చిన్న ఈవెంట్స్ కానివ్వండి, ఇంకా ఇంటర్వ్యూలకు కానివ్వండి, మీరు చూసుకుంటే సింపుల్గా ఒక షర్ట్ వేస్తాడో, దాని మీద ఒక ప్లెయిన్ షర్ట్ వేస్తాడో, కింద ఒక ప్యాంట్ వేస్తాడో సెట్, అంతేకాకుండా స్లీవ్స్ వేస్తాడు ఎక్కువ. అంతే తప్పించి ఎక్కువగా ఆయన షూట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా పెద్ద ఈవెంట్స్లోనే నేనైతే చూశాను. నార్మల్గా అయితే నేను అదే అసలు చూడలేదు. అలాంటిది తారక్ కన్నా డీప్ మెరూన్ కలర్ కుర్తాలో మ్యాచింగ్ షూస్తో స్పెట్స్ పెట్టుకుని క్లాసీ లుక్తో రాజసంగా ఎలివేటెడ్గా అయితే ఉందండి ఆ పోస్టర్. ఒకసారి చూడండి, నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. నేనైతే ఆ పోస్టర్లో మన తారక్ ఖాన్ చూడగానే నేనైతే ఫిదా అయిపోయాను. నిజంగా ఇది నేను వార్ 2 మూవీకి సంబంధించిన లుక్ ఏమో, వార్ 2 మూవీ నుంచి ఉన్న పోస్టర్ ఏమో ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేశారు, ఇదే పబ్లిసిటీ స్టార్ట్ చేశారు మూవీ మీద. లుక్ అయితే ఎదిరిపోయింది. ఇలాంటి లుక్స్ అన్ని దాచుకున్నారేమో అని నేనైతే అనుకున్నాను. కానీ ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ ఫోటో కవర్ మీద మన తారక్ ఖాన్ ఫోటో కోసం అయితే ఫోటోషూట్ అయితే జరిగింది. ఆ ఫోటోషూట్ అయితే దుబాయ్లో అయితే జరిగింది అనమాట. దానికి సంబంధించిన ఫొటోస్ ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి. నాకు ఇవన్నీ ఫొటోస్లో కూడా ఈ మెరూన్ కలర్ షూట్ వేసుకున్నటువంటి ఫోటో అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు తారక్ ఖాన్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్టైలిష్గా కనిపిస్తున్నాడు. అదిరిపోయింది ఆ ఫోటో అయితే మాత్రం. అంతేకాదు తారక్ ఖాన్ ఎస్క్వైర్ ఇండియా వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తారక్ ఖాన్ కొన్ని విషయాలు అయితే చెప్పుకొచ్చాడు. భాషతో సంబంధం లేకుండా వార్ 2 మూవీకి అయితే పనిచేశారంట. ఉత్తరాది దక్షిణాది టెక్నీషియన్స్ అందరూ కలిసి వార్ 2కి అయితే పనిచేశారంట. ఇక నుంచి టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అని ఏమీ ఉండదు, అందరూ ఒకటే ఇండస్ట్రీ, భారతీయ చిత్ర పరిశ్రమగా గుర్తించాలని, అంతేకాదు అందులో అందరూ కలిసి పనిచేస్తే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని, దీనికి ప్రత్యేకమైన ఫార్ములా ఏది లేదని మన తారక్ ఖాన్ అయితే చెప్పుకుంటూ వచ్చారు. మనం యాక్సెప్ట్ చేసిన కథని ప్రేక్షకులకు నచ్చే విధంగా తీయాలని, నేను వార్ 2 మూవీ కథకి యాక్సెప్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే స్క్రిప్ట్ చాలా బలంగా అయితే ఉంటుందని, హృతిక్ రోషన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని మన తారక్ ఖాన్ అయితే చెప్పుకుంటూ వచ్చాడు. నేను దేనికోసం ఆశపడనని, వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటానని తారక్ ఖాన్ అయితే చెప్పడం జరిగింది. తారక్ ఖాన్, హృతిక్ రోషన్ గారు ఫేస్ ఆఫ్ సంబంధించిన సాంగ్ పేరు సలాం అనాలి అనే పేరుతో అయితే సాంగ్ అయితే ప్రోమో అయితే రాబోతుంది. మరి ఆ సాంగ్లో ఎవరి డామినేషన్ ఎక్కువ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే ఇద్దరు కూడా డ్యాన్స్ పరంగా ఎరగొట్టి సలాం అనాలి అనేటువంటి విధంగా అయితే చేస్తారని నేనైతే అనుకున్నాను. మరి మీరు ఎవరి డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసుకొని, కామెంట్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తారక్ ఖాన్ ఫ్యాన్స్కి ఈ వీడియో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.